వెల్కమ్ టు మెగానే టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆయనను అభిమానులు దేవుడిగా కొలుస్తారు. అలాంటి పవన్ కు సంబంధించి ఆయన చేసిన దాతృత్వానికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా చేయాలనుకున్నది ఎలా చేశారు అంటే, కొణిదెల గ్రామానికి అంటే ఆయన ఇంటి పేరు ఉన్న గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామానికి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలాగే మరోవైపు తలసేమియా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల రూపాయలు అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కి త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసేమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ఏపీ తెలంగాణలో వరదలు సంభవించినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు 6 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. జన సైనికుల ప్రమాద బీమా కోసం 1 కోటి రూపాయలు తన సొంత నిధులతో పవన్ కళ్యాణ్ కేటాయించారు. అలాగే పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్లకు ఇటీవల సేఫ్టీ కిట్లను అందజేశారు. 16 లక్షలు ఖర్చు చేసి 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 17 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల రూపాయలను పరిహారంగా అందజేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ కుటుంబానికి తన వంతు సాయంగా 25 లక్షల పరిహారం ప్రకటించారు పవన్. డయేరియా బాధితుల కోసం 10 లక్షల రూపాయలు, కుర్రెడి గ్రామాభివృద్ధికి తన సొంత నిధుల నుండి 5 లక్షల రూపాయలు, మైదానాల కోసం 60 లక్షల రూపాయలు అందించారు. అలాగే కడపలో తన సొంత డబ్బుతో ఒక స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. డొక్కా సీతమ్మ పేరుతో పోషకాలు నిండిన భోజనాన్ని రుచిగా శుచిగా అందిస్తున్నారు. పిఠాపురానికి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రేణిగుంటలోని కోమాలో ఉన్న కానిస్టేబుల్ ప్రభాకర్ చికిత్స కోసం 10 లక్షల ఆర్థిక సాయం చేశారు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం స్కూల్ అభివృద్ధి చేశారు. ఉగాది సందర్భంగా తన సొంత ఖర్చుతో 3 గిరిజన గ్రామాల్లో 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి ఔదార్యం చాటారు. నీటి విద్యార్థుల చదువు కోసం 4 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కాకినాడ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున అందించారు. కుక్కేశ్వరం టెంపుల్ దగ్గర మొబైల్ టాయిలెట్స్ ను కట్టించారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో తనకొచ్చే జీతం ప్రతి నెల 2,10,000 రూపాయలు. వాటిని పేద విద్యార్థుల కోసం ప్రతి నెల 5,000 చొప్పున 42 మంది విద్యార్థులకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ట్రైబల్ ఏరియాల్లో 1000కు పైగా రగ్గులు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్. మీతో మేము జీవిత కాలంగా రుణపడి ఉంటాం సార్, మేము సంతోషం. ఇదంతా ఆయన ఒక సంవత్సరంలోనే చేశారు.